కొన్ని జిల్లాలు మనం పరిశీలించాం. ఇక మహబూబాబాద్ జిల్లాకు వచ్చినట్లయితే మహబూబాబాద్ జిల్లాలో మూడో విడత పోలింగ్ ఏ విధంగా ఉంది, ఓటర్ల రాక ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, మా ప్రతినిధి యశ్వంత్ అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్ లో యశ్వంత్ సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్ చెప్పండి, మహబూబాబాద్ లో సిచ్యువేషన్ ఏంటి, ఓటర్ల రాక ఎలా ఉంది, సమస్యాత్మక ప్రాంతాలు ఏవైనా ఉన్నాయా? ప్రసన్న, జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రారంభం ఉదయం 7 గంటల నుండి షురు అని చెప్పుకోవచ్చు. జిల్లాలో ఉన్నటువంటి 1138 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. సుమారుగా 6 మండలాల్లో ఈ రోజు పోలింగ్ జరగనుంది. మొదటి విడత ఎన్నికలు ఇదే నెలలో 11వ తేదీన, రెండో విడత ఎన్నికలు 14వ తేదీన జరిగాయి. ఈ రోజు చివరి విడత ఎన్నికలు 17వ తేదీతో స్థానిక స్థానం ముగిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి 150 మండలాలకు సంబంధించిన ఎన్నికల్లో ఇప్పటికే 19 ఏకగ్రీవం అయ్యాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించిన స్థానాలు 17, బీఆర్ఎస్ సంబంధించి 1, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సంబంధించి 1 ఏకగ్రీవం కాగా మిగిలిన 150 స్థానాలకు మాత్రం ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సిబ్బంది, జోనల్ అధికారులు, రూట్ అధికారులు, ఏఆర్ఓలు, ఆర్ఓలు, పిఓలుగా, ఓపీఓలుగా టోటల్ గా 3000 మందికి సంబంధించిన ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు కొత్తగూడ, గంగాకు సంబంధించి పూర్తిగా ఏజెన్సీ మండలాలు కావడంతో ఏజెన్సీ మండలాలలో పోలింగ్ కేంద్రాలు ఓటర్లు కొద్దిగా దూరంగా ఉండడం వల్ల కాలినడకన వచ్చి కూడా ఇక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే సిచ్యువేషన్ కూడా మనం త్వరలో చూస్తుంటాం. ఇంకా ఇప్పుడిప్పుడే ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం కావడం, గ్రామీణ స్థాయిలో ఇప్పుడే తమ పనులు ముగించుకొని పోలింగ్ కేంద్రాల వరకు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకుంటున్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ శబరీష్ తో పాటు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అబ్జర్వర్ లో ఎన్నికల అధికారులతో పాటుగా ముఖ్యంగా పోలీసు సిబ్బంది కూడా సమస్యాత్మక కేంద్రాలలో ఉన్నటువంటి ముఖ్యంగా 38 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బిఎన్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉంచి పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటుగా సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ కూడా చేస్తూ సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంది. ఇప్పటికే ముందస్తుగానే జిల్లాలో ఉన్నటువంటి రౌడీ షీటర్లకు కూడా పోలీసు అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. 163 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో గుంపులుగా ఉండకూడదు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల దూరం వరకు కూడా పూర్తి స్థాయిలో సెక్షన్ అమల్లో ఉంటుంది. గుంపులు ఉండడంతో పాటు ప్రచారం కూడా చేయొద్దనే కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 2 విడతల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి విడత ఎన్నికలు కూడా అదే స్థాయిలో ప్రశాంతంగా ముగించేందుకు ఎన్నికల అధికారంతో పాటు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ముగుస్తుంది. 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమై సుమారు 6-7 గంటల వరకు కూడా మూడో విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.